सभाय नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरिः ओम। भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वांसस्तनूभिः विषेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति शांति शांति। सनातन धर्म सांप्रदायवादुलंदरिकी श्री पराभव नाम संवत्सर उगादि शुभाकांक्षलु। ఈ సంవత్సరం అందరికీ ఆ పరమేశ్వరుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని వేడుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ మన సనాతన ధర్మ సాంప్రదాయంలో భాగంగా ప్రతి సంవత్సరం మనం యుగాది పండుగ రోజున సాయం ప్రదోష సమయంలో పంచాంగ శ్రవణం చేయడం అనేది మన సనాతన ధర్మ సాంప్రదాయం. అందులో భాగంగా ఈ ఉగాది రోజు మనం ఈ పరమ పవిత్రమైనటువంటి దేవాలయం నందు సాయంకాలం నందు ఈ పంచాంగ శ్రవణం చేయడం మన హిందూ సాంప్రదాయం. ఈ పంచాంగ శ్రవణం చేయడం వలన ఏమి ఫలితం లభిస్తుంది, పంచాంగం అంటే ఏమిటి అనే విషయాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. పంచాంగం అంటే నిత్యకర్మ అనుష్ఠాన భావనకు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం భారతీయ సంస్కృతికి ప్రధానమైనది. ఇదే ఫలానా రోజున ఈ పని చేస్తున్నాను అని సంకల్పం చెప్పి పని ప్రారంభించడం. అలాగే భారతీయ తత్వం మొత్తానికి కూడా శ్రౌత స్మార్త కర్మలు చేయడానికి అంటే వ్రతాలు, నోములు ఇత్యాది శుభకార్యాలు ఆచరించడానికి మంచి రోజులు ఏవి అని చెప్పడానికి ఈ పంచాంగం ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుంది. మంచి చెడులు చూసుకుంటూ మనం కర్మలు ఆచరిస్తున్నాం కాబట్టి ఆ ఫలితంగా మన అందరికీ శ్రేయస్సు కలుగుతుంది అనేది ఇక్కడ ప్రధానమైనది. పంచాంగం అంటే అది. పంచాంగం వినడం వలన ఏమి ప్రయోజనం అంటే శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం గుణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఉగాది పండుగ రోజున సాయంకాలం నందు ప్రదోష సమయంలో పంచాంగ శ్రవణం చేయడం వలన ఎంత బలం ఉంటుందప్ప అంటే శ్రీ కళ్యాణ గుణావహం మంచి గుణాలు కలిగిస్తుంది, శత్రువులు హరిస్తుంది. రిపుహరం అంటే పాపము శత్రువులు అని. రిపుహరం శత్రువులను నశింపజేస్తుంది, చెడు కలను మరియు వాటి వల్ల వచ్చే దోషాలను తొలగిస్తుంది. గంగా స్నానం చేసేంత పుణ్య ఫలితం వస్తుంది. ఒక సద్బ్రాహ్మణుడికి గోదానం చేసేంత ఫలితం వస్తుంది. ఆయుష్ను పెంచుతుంది, సకల శుభాలను ఇస్తుంది, సంతానం మరియు సంపదలు ఇస్తుంది, అన్ని పనులను సులభతరం చేస్తుంది. కేవలం పంచాంగం వినడం ద్వారా ఇన్ని గొప్ప వరాలు పొందే అవకాశం ఉంది. అంతటి గొప్ప అవకాశం మనకు ఉగాది ఇస్తుంది. వచ్చే 365 రోజులు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5ంటితో కూడుకొని ఒక చోట పొందుపరిచిన పుస్తకమే పంచాంగం. చాంద్రమాన పంచాంగం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమితో ఇవాళ శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ రోజును
ఉగాది పర్వదినంగా జరుపుకోవడం మన తెలుగునాట ఒక సంప్రదాయం. పంచాంగాన్ని కాలస్వరూపుడిగా భావిస్తూ ఆ విష్ణువే కాలస్వరూపుడని ఓంకార స్వరూపాయ నమః అని అర్చన చేసుకుంటాం. ఇక శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. ఈ నవవిధ భక్తి మార్గాలలో తోచిన మాత్రాన స్వామిని పూజించుకొని తీపి, పులుపు, చేదు వగైరా పదార్థాలతో చేసిన ఉగాది పచ్చడిని నివేదన చేస్తాం. ఇవాటి నుంచి మనకు వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ శుభ సమయంలో జ్యోతిష శాస్త్ర ప్రకారం రాబోయే సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అన్నది పంచాంగకర్తలు పఠనం చేస్తూ ఉంటే, శ్రవణం చేస్తూ వ్యక్తిగతంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మన అందరికీ ఇది ఒక చక్కని వేదిక అవుతుంది. ఈ సందర్భంలో మన పెద్దలకు, గురువులకు నమస్కరించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, దేవాలయాలకు వెళ్ళి ఇష్టదైవాన్ని పూజించి మంచి జరగాలని కోరుకుంటాం. అది మన సాంప్రదాయం. భారతీయ సనాతన ధర్మం అంతా లోక సమస్త సుఖినో భవంతు అనే ఆర్యోక్తిని ప్రచారం చేస్తూ ఉంటుంది. అందుకే ఈ పంచాంగం ఆధారంగా గోచార ఫలితాలు తెలుసుకుంటూ వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే జాతకరీత్యా పరిష్కారాలు చేసుకోవడం, వ్యవస్థపరంగా సమస్యలు ఉంటే అందరూ కలిసి పరిష్కార మార్గాలు అన్వేషించి లోకక్షేమం కోసం పుణ్యకార్యాలు చేసేందుకు పెద్దలు అలవర్చిన విధానం ఈ పంచాంగ పఠనం, శ్రవణం. అదే ఇవాటి ఈ సభ ఉద్దేశం, ఈ ఉగాది పండుగ ముఖ్య ఉద్దేశం. ఇక ఈ సంవత్సరం యొక్క విశేషాలు తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సర ఫలం. ఈ సంవత్సరం యొక్క నామధేయం పరాభవ. పరాభవాబ్దే రాజానాః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభేతాని సుదృష్టజాః. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాజులు పరస్పరం శత్రువులవును, రోగములు ఎక్కువను, క్షుద్ర సస్యములు పండును, అల్ప వృష్టి కురియును, రాజులు పరాభవం పొందెదరు, సువృష్టి కురియును, అగ్నిమాంద్యాది రోగములు, మలమూత్ర సంబంధ రోగములు, వాయు రోగములు వృద్ధి చెంది ప్రజలు ఇబ్బందికి గురియగుదురు అని గ్రంథాంతర వచనం. రాజులు, గోవులు, స్త్రీలు ఇబ్బందికి గురియగుదురు. మనకు సంవత్సర నామధేయంలోనే ఉంది పరాభవాలు. పరాభవ అంటే అవమానం కావడం. శుభగ్రహ ఆధిపత్యం వచ్చిన భావములు రక్షణ కలిగి ఉంటాయి. పాపగ్రహ ఆధిపత్యం వచ్చిన భావములు ఇబ్బందికరముగా ఉంటాయి. నవనాయకులు ఈ ఏడాది 6 శుభాధిపత్యములు, 3 పాపాధిపత్యములు వచ్చినవి. కావున ఈ ఏడాది శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాంశములు సానుకూలంగా ఉండటకు అవకాశము తక్కువ ఉన్నవనే విషయాన్ని గమనించారు. ఇక ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు, మంత్రి ఎవరు, వాటి గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరానికి రాజు గురువు. ద్విజాత కర్మరత్నాస ద్విజాత కర్మరథ సధర్మ సన్మార్గగా నీతి విధో నరేంద్ర సుభిక్షమారోగ్య స్వే ప్రజానాం సువృష్టి నిర్ధారితో సురజ్జి. ద్విజులు సత్కర్మయుతులై ఉందురు. రాజు గురుడు వలన రాజు ప్రజలు న్యాయంగా సంచరించెదరు. రాజనీతి సమాజంలో బాగుంటుంది. సుభిక్ష క్షేమ ఆరోగ్యములతో ప్రజలు సుఖించరు. సస్యానుకూల వృష్టిచే సస్యములు బాగా ఫలించును. అందరూ స్వధర్మ ఆచరణలో బహు మంచి బుద్ధి ప్రదర్శించగలరు. మంత్రి కుజుడొకట వలన దహన ప్రహరణ శాపర మరుదామయ భీతి రతులాస్య క్షితితలయే మంత్రిని సతి వృష్టిర్మధ్యాక్షేశ్చ సస్యానాం. మంత్రి కుజుడొకట వలన అగ్నితత్వం కాబట్టి కలహములు, యుద్ధములు, చోర భయం, అగ్ని భయం, రోగ భయములు పెరుగును. వాయుపీడ అధికం, వర్షము మధ్యముగా ఉండును. పంటలకు తెగుళ్ల వ్యాధులు రాగలవు. ధాన్యాలు ధరలు పెరుగును. ధాతులోహముల
ధరలు సరసముగా ఉండవు. సేనాధిపతి చంద్రుడు. అతివర్షాశ్చతివర్షం ఆరోగా సుఖినో జనాః బహుక్షీరప్రదాగావః చంద్రే సైన్యాధిపే సతి. అతివర్షాశ్చతివర్షం ఆరోగ్యా సుఖినో జనాః బహుక్షీరప్రదాగావః చంద్రే సైన్యాధిపే సతి. సేనాధిపతి చంద్రుడిచే ఆహార ధాన్యములు, వెండి, బంగారం, బియ్యం, నూనెలు, నెయ్యి, పంచదార, నూలు వస్త్రములు ఉన్నవి ధరలు పెరుగుతుంది. బహుగ్రంథ వ్యాఖ్యాతల అనుభవం చేత రాసి ఉన్నారు. మంచి వర్షములు కూడా ఉండవు. సస్యములు బాగా ఫలించును. పశువులు క్షీర సమృద్ధి కలిగి ఉండవు. సస్యాధిపతి శుక్రుడు. శుక్ర సస్యాధిపత్యేన ఫలితధాన్య జాతయ పాండుభూమి సుఫలిత సర్వత్ర ఆరోగ్య సంపదాః. శుక్రుడు సస్యాధిపతిచే పంటలు బాగా పండును. తెల్లని ధాన్యము, తెల్లని భూమి బాగా ఫలించును. దేశమంతటను సుభిక్ష క్షేమ ఆరోగ్య సంపదలు ఉండును. సమస్త ధాన్యములు వస్తువులకు ధరలు సరసమై ఉండును. ధాన్యాధిపతి బుధుడు. మధ్యవృష్టిర్మందసస్యం మేఘా వాతేన పీడితాః త్రాసస్యర్వలన ప్రాణంచ బుధే వేగాధిపే సతి. ఇంకా అనేక అంశముల ఆధారంగా మధ్యస్థాయి వర్షము ఉండును. తద్వారా పంటలు మధ్యమ స్థాయిగా ఫలించును. మేఘములు వాయు తాకిడి వలన దూరంగా పోచుండును. సమస్త జనులకు భయం కలుగును. సూక్ష్మధాన్యములు బాగా ఫలించును. ఇక అర్ఘ్యాధిపతి రవి. సృష్టి సర్వసస్యానాం అభివృద్ధం ప్రజాయతే మహతీ చార్వృత్తి స్యాత్ అర్ఘాదీశే విశాఖరే. సువృష్టి సస్యాభివృద్ధి కలుగును. ధరలు అధికమవుతాయి. రాజులు సుఖించదరు. గ్రంథాంతరంలో ప్రజలకు అభివృద్ధి ఉంటుంది. అన్ని రకములైన నిత్యావసర సరుకులు ధరలు పెరుగును అని చెప్పబడింది. మేఘాధిపతి చంద్రుడు. సువృష్టి సర్వదేశేషు ఫలధాన్య జాతదాః భౌక్షీర ప్రదాగావో మేఘాదిశే విశాఖరే. చంద్రుడు మేఘాధిపతి ఉండడం వలన సర్వదేశములందు సువృష్టి ధాన్యజాతులు అన్నీ ఫలించును. గోవులు విశేషంగా పాలించును. రసాధిపతి రవి. మృదుతైల గుడాక్షోద్ర ఏచాన్యే రసజాతజాః శూన్యార్ఘం యాంతితే సర్వౌ రవౌ ఏతి రసాధిపే. నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె మొదలగు రసజాతుల ధరలు లేనట్లుడును. కార్పాస అనగా పత్తి, తైలక్షుకుడాదికానాః అని కూడా పాండవులు ఉన్నది. నీరసాధిపతి శుక్రుడు. కర్పూరాగల గంధానాం హేమమౌక్తిక వాససాం వృద్ధయోర్గ్యన జాయంతే శుక్ర నీరస నాయకే. నీరసాధిపతి శుక్రుడు ఉండడం వలన కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు అధిక ధరలకే లభించును. శ్రీ పరాభవనామ సంవత్సర పీఠిక సంవత్సర బంధం ఏ విధంగా ఉంటుందంటే, గత సంవత్సరం కంటే చాలా మంచి మార్పులు సమాజంలో ఉంటాయి. రికార్డు స్థాయిలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యవసాయం ఈ ఏడాది వర్షపాతం అధికంగా ఉంటుంది. సీజనల్ పంటలు ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు తెలివిగా వ్యవహరించి లాభపడతారు. శ్రమ ఇబ్బంది తప్పదు. పాడి పరిశ్రమకు అనుకూలం. పాలు ఉత్పత్తులు పెరుగుతాయి. పాడి పరిశ్రమ చాలామందికి జీవనోపాధి మార్గం అవుతుంది. యువత చాలామంది పాడి పరిశ్రమ, పౌల్ట్రీలు, మేకలు, గొర్రెల పెంపకం మీద బాగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఒక కోణంలో పరిశీలన చేస్తే పాడి పరిశ్రమతో పాటు వ్యవసాయంలో వాణిజ్య పంటలు సాగు చేయడం బాధ్యతగాను ఒక గొప్ప విషయంగా భావించి ఆకర్షితులవుతారు. విద్య, ఉపాధి, వ్యాపారం ఈ సంవత్సరం శని సంచారం బాగుంటుంది. కావున వైద్య విధానాలు బాగుంటాయి. వైద్య విషయంగా కూడా మంచి మార్పులు చేపడతారు. వర్షలగ్నం, జగలగ్నంలలో గురుబలం బాగా ఉంది. అందుచేత ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు భారతదేశంలో మెరుగుపడే అవకాశాలు ఎక్కువ. మన రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో ప్రభుత్వం మంచి కృషి చేస్తుంది. విదేశాలలో ఉద్యోగ విషయాలలో భారతీయులకు
సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సముద్ర ఉత్పత్తులను ఆశ్రయించి వ్యాపారం చేసే వారికి శుభ పరిణామాలు చాలా వస్తాయి. వ్యాపారస్తులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వ విధానాలు ఉంటాయి. అన్ని రంగాలలో లేబర్ ఛార్జీలు పెరుగుతాయి. ప్రతి రంగంలోనూ వర్కర్స్ ప్రాబ్లం తప్పనిసరి అవుతుంది. రసవస్తువులు నిల్వ చేసి వ్యాపారం చేసేవారు చాలామంది ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పర్వత ఉత్పత్తుల వ్యాపారం, ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవారు అధికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. గత ఏడాది ఏర్పడిన వ్యాపార లావాదేవీల విషయంలో, ముఖ్యంగా విదేశీ వ్యాపార విషయంలో చికాకులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ప్రతి ఫైనాన్స్ కంపెనీల్లోనూ కనీసం ఒక ఉండి బాకీ అనగా ఎగవేత విషయం అయినా గోచరిస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం ఈ ఏడాది బాగా పెరుగుతాయి. అన్ని రంగాల్లోనూ వ్యాపార లావాదేవీలు 50% నుంచి 70% నుంచి మార్పు తీసుకుంటాయి. ఆహార ధాన్యాల ధరలు ఎక్కువ కాలం ప్రజలకు అందుబాటులో ఉంటాయి. వెండి, బంగారం ధరలు అంతరిక్షంలో ఉంటాయి. పెట్రోల్, డీజిల్ తదితర పెట్రో ఉత్పత్తులు, విద్యుత్ ధరలు 2 సార్లు పెరిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వాలు, పరిపాలన, ప్రజా సంక్షేమం. ప్రపంచ దేశాలలో భారతదేశం గొప్ప స్థానం సాధిస్తుంది. మీనంలో శని వక్రం, సింహంలో కుజుడు వక్రం, రాజయుద్ధం తప్పదు. అలాగే గురువు అతిచారంలో ఉండగా శని వక్రం, ప్రపంచ దేశాలలో యుద్ధం తప్పదు. గురు సంచారం, గురువుతో రాహుకేతు సంచారం, శనికి 6వ ఇంట గురువు సంచారం దృష్ట్యా పాలకులకు ఇబ్బందికర ఘటనలు గోచరిస్తున్నాయి. ఒకే సంవత్సరం గురువు 3 రాశుల్లో సంచార దోషం. దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రత్యర్థుల పోరు చాలా ఎక్కువ అవుతుంది. పాలకులకు ముష్కరుల నుంచి మరియు ప్రత్యర్థుల నుంచి నిత్యం సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన పాలకుల మధ్య సయోధ్యతకి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల దృష్టి భారతదేశం మీద ఎక్కువ అవుతుంది. ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు విరుపడేలా భారత విధానాలు ఉంటాయి. భారతదేశంలో ముష్కరుల ప్రభావం ఎక్కువ అవుతుంది. అంతర్గతంగాను సరిహద్దుల వెంట ఇబ్బందులు పెట్టే దుష్టులు ఎక్కువ అవుతుంటారు. రక్షణ శాఖ బాగా పనిచేస్తుంది. శత్రువుల చేష్టలు తెలివిగా తిప్పికొడతారు. కాలసర్పదోషం ఎక్కువ కాలం ఉండడం దేశ అరిష్ట యోగం అయినప్పటికీ అదృష్టవశాత్తు ఆంధ్రాకు మంచి మార్పులు వస్తాయి. ఆంధ్ర రాజధాని విషయంలో ప్రభుత్వం చాలా ప్రణాళికలు చేస్తుంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎక్కువ కృషి చేస్తారు. రాష్ట్రంలో మంత్రిత్వ శాఖలలో మార్పులకు అవకాశం బాగుంటుంది. పురావస్తు శాఖ, గనులు, భూగర్భ శాఖ పనితీరు చాలా బాగుంటుంది. రవాణా శాఖకు ఇబ్బంది తప్పదు. ప్రమాదాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అంతరిక్ష పరిశోధనలు ఎక్కువ అవుతాయి. సీజనల్ ఆరోగ్య సమస్యలు, ప్రకృతి విపత్తుల ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యల విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తలు బాగా తీసుకుంటుంది. బ్యాంకింగ్ రంగంలో సేవలు ప్రజలకు బాగా అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయి. ప్రమాదాలు, విపత్తులు. ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, నదులు పొంగుతాయి. కొన్ని ప్రాంతాల్లో భూకంపాలకు అవకాశం ఉన్నది. కుజ, రాహు, కేతు కలయిక సమసప్తకాల కాలంలో భూకంపాలకు, అగ్ని ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ. సైబర్ నేరాలు అత్యధిక స్థాయిలో పెరుగుతాయి. నివారణ కష్టమే. పుణ్యక్షేత్రాలు, వాటి రక్షణ ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు వారి బాధ్యతగా స్వీకరించారు. ఈ సంవత్సరం పుష్కర నిర్ణయం 1/6/2026 తెల్లవారితే 2వ తేదీ అనగా రాత్రి 12:15 గురువు కర్కాటక రాశిలో ప్రవేశం. యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. రాత్రి సమయంలో గురువు ప్రవేశం అయినది కావున 2వ తేదీ నుంచి 12 రోజులు పుష్కర దినములుగా గణన చేయబడింది. అంటే అధిక జ్యేష్ఠ బహుళ విధియ మంగళవారం నుంచి అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి శనివారం వరకు
ఈ పుష్కరాలు ఉంటాయి. ఇక మూఢమి వివరాలు. గురు మూఢమి 15/7/2026 నుంచి 12/8/2026 వరకు గురు మూఢమి. శుక్ర మూఢమి 17/10/2026 నుంచి 28/10/2026 వరకు శుక్ర మూఢమి. మూఢమికి ముందు వెనక కూడా వృద్ధత్వం బాలత్వం అనే పేరుతో శుభకార్యాలు చేయకూడని రోజులు ఉంటాయి. అది గమనించి ముహూర్తాలు చేసుకోవాలి. ఇక దక్షిణాయనం 17/7/2026 పగలు 11:52 రవి కర్కాటక ప్రవేశం, దక్షిణాయనం ప్రారంభం. అదేవిధంగా 14/1/2027 రాత్రి తెల్లవారుజామున 3:06 రవి మకర రాశి ప్రవేశం, ఉత్తరాయణం ప్రారంభం. ఇక ఈ సంవత్సరం మేషాది రాశుల వారికి ఏ విధంగా ఉందో చూస్తున్నాం. మేషరాశి వారు అనగా అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం 1వ పాదం. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 4. అశ్విని నక్షత్రం వారికి విచిత్ర స్థితి చాలాసార్లు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో అధికారుల సహాయ నిరాకరణ బాగా ఎదురవుతుంది. బంధు విషయంలో తరచూ కలహాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు తరచుగా విఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలతో అసంతృప్తి తరచుగా ఎదురవుతుంది. ఇతరుల వ్యవహారంలో తరచుగా కలుగు చేసుకొని అవమానపడుతూ ఉంటారు. భరణి నక్షత్రం వారికి చాలా ఆగ్రహావేశాలు ప్రదర్శించి కలహాలు పొందుతారు. అన్ని అంశాలలో అగౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీకు సంబంధించిన విషయాలు కాకుండా ఇతరుల వ్యవహారంలో జోలికి పోవద్దని ప్రత్యేక సూచన. స్థానచలన ప్రయత్నాలు, ప్రమోషన్ ప్రయత్నాలు విఘ్నం పొందుతాయి. దూర ప్రాంత ప్రయాణములు, బంధు కలయిక తగ్గించడం ద్వారా సుఖపడతారు. కృతికా నక్షత్రం వారికి సమస్యలు ఓర్పుతో నేర్పుతో సాధించుకుంటూ ముందుకు పెడతారు. అన్ని విషయాలు సానుకూలపరచుకోవడమే కాకుండా ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతారు. పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకాలంలో పాల్గొనడం ద్వారా ధన వ్యయం అధికంగా చేస్తుంటారు. మిమ్మల్ని నమ్మించి మోసం చేయవారు అధికంగా ఉంటారు. వాహనం రిపేర్లు అధికసార్లు వచ్చి ధన వ్యయం అవుతుంది. శాంతి మార్గం తరచుగా మేషరాశి వారు శనికి జపం, దానం, తర్పణం చేయిస్తూ ఉండండి. అదేవిధంగా ప్రతిరోజు శివాలయంలో ప్రదోష కాలంలో శ్రీమాత్రే నమః అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. సుందరకాండ పారాయణం చేయించండి. గజేంద్ర మోక్షం ఘట్టం రోజు గజేంద్ర మోక్షం భాగవతంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షం ఘట్టం రోజు పారాయణం చేయడం శుభ పరిణామం. వీరికి 5 ముఖాల రుద్రాక్ష ధరిస్తే బాగుంటుంది. ఇక వృషభ రాశి వారికి కృత్తిక 2-3 పాదములు, రోహిణి 1-2-3 పాదములు, మృగశిర 1-2 పాదములు. వృషభ రాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజయోగం 5, అవమానం 4. కృతికా నక్షత్రం వారు అనగా 2-3 పాదాల వారికి ఎన్నో విజయాలు సాధిస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా కొత్త ప్రయోగాలు చేసి విజయం అందుకుంటారు. నరఘోష తరచుగా అనుభవిస్తారు. ఒక్కోసారి బంధువులతో స్నేహబంధములు చెడు ఉన్నట్లుగా మీరు ప్రదర్శిస్తుంటారు. మాట తీరు బాగా కంట్రోల్గా ఉంచడం లాభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారములు చాలా బాగుంటాయి. రోహిణి నక్షత్రం వారికి వృత్తిరీత్యా దూర ప్రాంత ప్రదేశములు ఎక్కువగా జరుగుతుంటారు. వృద్ధులు, అనారోగ్యవంతులైన కుటుంబ సభ్యులకు కావలసిన వసతులు ఏర్పరిచే ప్రయత్నాల్లో ఎంతో కాలం కాలక్షేపం చేస్తారు. తరచుగా గత సమస్యలు తలుచుకొని దిగులు పడుతుంటారు. ఏదో తెలియని మానసిక చికాకు ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. బంధుమిత్రుల ద్వారా నరఘోషకు గురి అవ్వడం జరుగుతుంది. మృగశిర నక్షత్రం 1-2 పాదాల వారికి అన్ని రంగాల్లోనూ ఆటంకములు అధికంగా వస్తుంటాయి. అయితే ప్రారంభించిన ప్రతి పని విజయమే సూచిస్తుంది. కొంత ఆరోగ్యం సహకరించడం, పిల్లల వలన శుభ పరిణామాలు, కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం అనుకూలంగా ఉండడం దృష్ట్యా స్వేచ్ఛగా కావలసిన రీతిగా కాలక్షేపం చేయగలుగుతారు. అందరికీ సహకారం చేయడం, అందరి నుండి సహకారం అందుకోవడం జరుగుతుంది. వీరికి శాంతి మార్గం అనగా వృషభ రాశి వారికి శాంతి మార్గం రోజు గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేయడం శుభప్రదం. దక్షిణామూర్తి స్తోత్రం రోజు పారాయణ చేయడం విజయశాతం జరుగుతుంది. అక్టోబర్ నెలలో
రాహుకేతువులకు జపం దానం తర్పణం చేయించండి. తెల్లటి పుష్పములతో అమ్మవారిని ఆరాధించండి. వీలైతే 7 ముఖాల రుద్రాక్షలు ధరించండి. ఇక మిథున రాశి వారికి మృగశిర నక్షత్రం 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పురుష నక్షత్రం 1, 2, 3 పాదములు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజయోగం 1, అవమానం 7. మృగశిర నక్షత్ర జాతకులు 3, 4 పాదాల వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంటాయి. అయినను కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా అక్టోబర్ తర్వాత ఏ పుణ్యకార్యము, సాంఘిక కార్యములకు విరాళములు, సహకారం వంటివి హామీ ఇవ్వవద్దు. అదే రీతిగా దూర ప్రాంత ప్రయాణం కూడా చేయవద్దని విన్నపం. వృధా కాలక్షేపములు, అనవసర శ్రమ ఎక్కువ చేస్తారు. ఆరుద్ర నక్షత్రం వారికి కుటుంబ విషయంలో సరైన నిర్ణయాలు జరగవు. వృధా ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్థంలో చాలా విచిత్ర స్థితిని ఎదుర్కొంటారు. మానసిక స్థితి చాలా ఇబ్బందికరం అవుతుంది. కొత్త ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం కాదు అని చెప్పాలి. పాత ఆరోగ్య సమస్యలు మరియు రుణ సమస్యలు చికాకులుగా ఇస్తాయి. పునస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి అన్ని అంశాలు సాధారణ స్థాయిగా నడుచును. అందరూ బాగా సహకరిస్తుంటారు. అయితే ఏదో అనుమానం అన్ని విషయాల్లోనూ వెంబడిస్తూ ఉంటుంది. ప్రణాళిక అనేది లేకుండా ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. మీరు రహస్యం అనేది అనుసరణ చేయగా మీ విషయాలు బాహటం చేసుకుని చీకాకులు పొందుతారు. వ్యర్థ కాలక్షేపం అక్టోబర్ తర్వాత అధికమవుతుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం శాంతి మార్గం. అక్టోబర్ నెలలో రాహుకేతువులకు జపం, దానం, తర్పణం చేయించండి. మీరు స్వయంగా దత్తస్తవరాజం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా శ్రవణం చేయడం శ్రేయస్కరం. కాక దుర్గా సప్తశ్లోకి పారాయణ రోజు 11 సార్లు చేయండి. మినుములతో చేసిన పదార్థములను అనగా మినపప్పును దానం చేయండి. త్రిముఖి 3 ముఖాల రుద్రాక్ష ధారణ శుభపరిణామిస్తుంది. కర్కాటక రాశి వారికి పునస్సు నక్షత్రం 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. కర్కాటక రాశి వారికి సంవత్సరం ఆదాయం 2, ఆదాయం 2, వ్యయం 11, రాజయోగం 4, అవమానం 7. పురుష నక్షత్రం 4వ పాదం వారికి పిల్లల నుండి మంచి సహాయ సహకారాలు బాగా పెరుగు. రోజువారీ కార్యములు సకాలంలో సఫలంగా జరుపుతారు. ఆర్థిక సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో మీ ఆలోచనలు చాలా వేగంగా అమలు చేసి అవ్వకుండా ఉంటాయి. పనులు కూడా లాభదాయకంగా మరల్చగలుగుతారు. అభివృద్ధి వైపు ప్రయాణం బాగా సాగుతుంది. పుష్యమి నక్షత్రం వారికి ఒంటరి ప్రయాణములు, దూర ప్రాంతము ఒంటరిగా వెళ్ళడం, అనవసర కాలక్షేపములు విసర్జించండి. సంబంధం లేని వ్యవహారం గురించి సమయం పాడు చేసుకోవడం, అవసరం లేని వస్తువుల కొనుగోలు చేయడం వంటి విచిత్ర వ్యవహారాలను ఎన్నో చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఎక్కువ అవుతాయి. ఆశ్రయ నక్షత్రం వారికి పుణ్యకార్యములు అధికం చేస్తారు. మానసిక ఒత్తిడిని జయిస్తారు. ఆరోగ్య సమస్యల మీద ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు. పాత రుణములు, పాత వ్యవహారములు, చికాకులు అక్టోబర్ లోపుగా సానుకూలం చేయగలుగుతారు. అందరూ నుండి అక్టోబర్ తర్వాత సహాయ నిరాకరణ బాగా ఎక్కువ అవుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంలో చికాకులు పెరుగుతాయి. శాంతి మార్గం. ఈ కర్కాటక రాశి వారికి రాహుకేతువులు తరచుగా జపదాన హోమాలను చేయండి. రాహువు శాంతి రోజు దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయండి. ఇంద్రాక్షి స్తోత్ర పారాయణ, లక్ష్మీ నరసింహ కరావలమ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం. అదేవిధంగా 6 ముఖముల రుద్రాక్ష ధరించండి. సింహరాశి వారికి అనగా మఘ 1, 2, 3, 4, ఉబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1వ పాదం. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజయోగం 7, అవమానం 3. మఘానక్షత్రం వారికి తెలివి బాగా పనిచేస్తుంది. అక్టోబర్ నుండి తెలివికి ధైర్యం కూడా తోడవుతుంది. అయినప్పటికీ ఏమిటి శ్రీకారం ఉంచదు. ఆదాయం, ఖర్చు, రుణము 3 అంశాల సమతూకంగా నడవలేక ఎంతో శ్రమకు లోనవుతారు. చాలా రకాల ఇబ్బందులకు మీ అనాలోచిత ధోరణి ప్రధాన కారణం. మోసపూరిత వాతావరణం కుటుంబ సభ్యులతో ఉంటుంది. ఉబ్బా నక్షత్రం వారికి మానసికంగా బాగా చీకాకులు లోనవుతారు. తరచుగా
ప్రయాణంలో వస్తువులు మర్చిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. మీ స్నేహితులతో కలిసి మీరు చేసిన పనుల్లో మీకు సమస్యలు ఎదురవుతాయి. ఎవరిని నమ్మి ఏ పనులు చేయవద్దు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంలో తరచుగా ఖర్చులు అధికమవుతాయి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి ఎవరి వ్యవహారంలో ఎక్కువగా కలుగు చేసుకోకండి. మీ పనుల్లో కూడా ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వకూడదు. పనులు అధిక ఖర్చులను చూపుతాయి. నమ్మిన వారు సరిగా సహకరించరు. వర్కర్స్ తరచుగా ఇబ్బందిని సృష్టిస్తారు. వ్యాపారులు సరియైన నిర్ణయాలు చేయలేక ఒత్తిడికి లోనవుతారు. లాభాలేని వ్యాపారం చేయవలసి ఉంటుంది. వీరికి అనగా సింహరాశి వారికి శాంతి మార్గం ఏమప్ప అంటే శని, రాహుకేతు గురువులకు శాంతి చేయించండి. రోజు గోపూజ, నవగ్రహ పూజ శ్రేయస్కరం. శ్రీరామ శరణం మమ అనే మంత్రం చెప్పండి. నిత్యం రావి చెట్టు ఎందుకు కూర్చొని ఆంజనేయ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకోండి. ఇవి శుభ పరిణామాలు ఇస్తాయి. వీరు 4 కాల రుద్రాక్షం ధరించండి. కన్యారాశి వారు అనగా ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజయోగం 3, అవమానం 3. ఉత్తరా నక్షత్ర జాతకులకు 2, 3, 4 వారికి కుటుంబం సంబంధంగా బాగుంటుంది. శుభకార్యముల నిమిత్తంగా తరచుగా ప్రయాణాలు చేస్తారు. చక్కటి ప్రణాళికలు చేస్తారు. పనులు ఆలస్యమవుతాయి. ప్రమోషన్ వంటివి ఆలస్యంగా అందుకుంటారు. సాంప్రదాయ వృత్తితో జీవనం చేయ వారికి లాభాలు అధికంగా అవుతాయి. పిల్లలు బాగా సహకరిస్తారు. పెద్దల ఆరోగ్యం బాగా అనుకూలమవుతుంది. మంచి ఫలితాలు ఉంటాయి. హస్త నక్షత్ర జాతకులకి వర్కర్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మీకంటే కింది స్థాయి వారితో తరచుగా అవమానపడే అవకాశాలు ఉంటాయి. మీ కార్యాలను తెలివిగా సాధించుకోగలుగుతారు. అయితే శ్రమ ఎక్కువ అవ్వకుండాను, ప్రతిభని 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు చేయకుండాను పూర్తి అవ్వదు. ఒక సూచన, సహనం కోల్పోవద్దు. అలా చేయడం వలన సత్ఫలితాలు పెరుగుతాయి. చిత్తా నక్షత్రం 1, 2 వారికి గొప్ప ప్రణాళికలు చేయడం, అమలు చేయడం తద్వారా ఆర్థికంగా, శారీరకంగా శ్రమకు గురి అవ్వడం జరుగుతుంది. మీ పనులు చాలా గోప్యంగా ఉండి అమలు చేయడం శ్రేయస్కరం. ఇతరుల మీద ఆధారపడి చాలా పనులు పాటు చేసుకుంటారు. అయితే అవసరానికి కావాల్సిన ధన వస్తు రుణ సదుపాయం చేయకూడడం చాలా విశేషం. ఈ కన్యారాశి వారికి దశరథకృత శని స్తోత్రం, శ్రీరామ శరణం మమ, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇవన్నీ శాంతి మార్గాలు. వీరు 6 కాల రుద్రాక్ష ధరిస్తే మంచిది. ఇక తులారాశి వారికి అనగా చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజయోగం 6, అవమానం 3. చిత్తా నక్షత్ర జాతకులు 3, 4 పాదాల వారికి వృత్తి వ్యవహారం చక్కగా నడుచును. అధికారులతోనూ మరియు వర్కర్లతోనూ స్నేహంగా ప్రవర్తిస్తూ అన్ని రకములైన పనులు వేగంగాను సకాలంలో పూర్తి చేసి గౌరవ మర్యాదలు అందుకుంటారు. స్వాతి నక్షత్రం వారికి తరచుగా విజ్ఞాన వినోద కార్యక్రమాలను పాల్గొంటారు. కొన్ని అంశాలు తేలిక ప్రయత్నాలతోనూ, కొన్ని ప్రయత్నాల కఠిన శ్రమతోనూ పూర్తి చేసుకుంటారు. వస్తువుల కొనుగోలు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. బంధుమిత్రులు రాకపోకలందు మీ వాక్కు చాలా ఎక్కువగా నియంత్రించుకోవడం చాలా అవసరం. విశాఖ నక్షత్రం వారుగా 1, 2, 3 పాదాల వారికి కుటుంబ సభ్యుల సహకారం ఎన్నో అంశాల్లో చాలా ఉపయోగపడుతుంది. సహజంగా రోజువారీ కార్యక్రమం అన్నీ కూడా జరుగుతాయి, అకాలంలో పూర్తి అవుతాయి. ప్రతి వారితో మీరు స్నేహభావం ప్రదర్శిస్తారు, జాగ్రత్తలు పాటిస్తారు. ఇక ఈ తులారాశి వారికి శాంతి మార్గం లక్ష్మీ నరసింహకరావళంబ స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చేసుకుంటే, దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేసుకుంటే మంచిది. అష్టముఖ రుద్రాక్ష ధరిస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి అనగా విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి వారు అవుతుంది. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 6. విశాఖ నక్షత్రం వారికి అన్ని ప్రయత్నాలు స్వల్ప శ్రమతోనే సాధించుకోగలుగుతారు. ఎప్పుడూ ఏదో ఒక కార్యనిమిత్తంగా బిజీగానే ఉంటారు. మీ పాద వ్యవహారము, పాద రుణములు, పాద అరుణములు వంటివి అన్ని సమస్యలు తీర్చుకునే ప్రయత్నంలోగా బాగా సక్సెస్ అవుతారు. అనురాధ నక్షత్రం వారికి ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ చూపుతారు. ఆర్థికంగా సమస్యలు దాటి క్రమంగా ఎదుగుతారు. విదేశీ నివాస ప్రయత్నాల్లో బాగా సక్సెస్ ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేయడం జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి
ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఏ పని చేయవచ్చు చేయకూడదు అనే విచారంలో కొన్ని పనులు మధ్యలో వదిలివేయడం జరుగుతుంది. అలాగే పెండింగ్ పనులు ఎన్నో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయలేక కుటుంబ సభ్యులతో కలహాలు పెంచుకుంటారు. అనవసర ప్రయాణాలు చేయడం, బంధువులను సందర్శించడం, గురువుల సందర్శనం వంటివి చేస్తుంటారు. ఇక వీరికి నవగ్రహ మండపం ఉన్న దేవాలయంలో రోజు పూజ చేయించండి. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, అదేవిధంగా గురువు యొక్క అనుగ్రహం కోసం శనగలు దానం చేయండి. 6 ముఖాల రుద్రాక్ష ధరించండి. ధనురాశి వారికి మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనురాశి వారికి 14 ఆదాయము, 11 వ్యయం, రాజయోగం 5, అవమానం 6. మూలా నక్షత్రం వారికి ఆర్థిక లావాదేవీలు చాలా భారంగా ఉంటాయి. ఆదాయం రావడం శ్రమగాను, ఖర్చులు తేలిగ్గా అవుతూ ఉంటాయి. గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కమిషన్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు ఇబ్బందికి దగ్గర అయ్యే అవకాశం ఎక్కున్నది. ఈ నక్షత్రం వారు ప్రతి ప్రయత్నం 1-2 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారు పాత ఆరోగ్య సమస్యల వల్ల తిరగబెట్టకుండా జాగ్రత్త పడాలి. తగు జాగ్రత్తగా వ్యవహరించిన వారికి సానుకూల ఫలితాలు అందుతాయి. మాట తీరు ఎదుటివారిని ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. భార్య పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ప్రతి పనిలోనూ ప్రారంభంలో ధనం సమకూరక ఇబ్బంది పడడం, క్రమంగా సర్దుబాటు జరిగి పనులు పూర్తి చేసుకోవడం వంటివి ఉంటాయి. మంచి సలహాలు కూడా అందం. తరచుగా బుద్ధి భ్రంశకు లోనవుతారు. వ్యాపార విషయంలో ఈ నక్షత్రం వారు తరచుగా ఇబ్బందికి దగ్గర అవుతారు. వీరికి గురువు శని బాగారు కాబట్టి గురువుకు శనికి శాంతి చేయించుకోవడం అవసరం. ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి దర్శనం, ప్రదోషకాలంలో శ్రీమాత్రైన అని చెప్పుకుంటూ శివాలయంలో ప్రదర్శన చేయడం మంచిది. గురువులను, యతీశ్వరులను గోసేవ చేయడం, దర్శనం చేసుకోవడం శుభ పరిణామం ఇస్తుంది. 4 ముఖాల రుద్రాక్షణ ధరిస్తే మంచిది. మకర రాశి వారికి అనగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదములు. మకర రాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజయోగం 1, అవమానం 2. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అనగా 2, 3, 4 పాదాల వారికి ప్రతి మనిషికి అధిక శ్రమ చేయాల్సి వస్తుంది. అయితే ఉద్యోగ విషయంగా రక్షణ అధికంగా ఉంటుంది. తోటివారి సహకారం తక్కువ. వ్యాపార విషయంలో కూడా వర్కర్ల సహకారం బాగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు కావాలనుకూలం. ప్రతిరోజు పుణ్యకార్య శుభకార్య విషయంగా కృషి చేస్తారు. ఆర్థిక వెసులుబాటు చాలా బాగుంటుంది. శ్రవణ నక్షత్రం వారికి ఆదాయం దానికి తగిన విధంగా ఖర్చు ఉంటుంది. ఖర్చులు వృధా కాకుండా నియంత్రించగలుగుతారు. రుణము తీర్చే ప్రయత్నంలో గొప్ప కృషి చేస్తారు. అన్ని అంశాలు బాగా పరిశీలించాక ఒక నిర్ణయానికి వస్తారు. శుభకార్య ప్రయత్నాల్లో వారికి ఫలితాలు ఉంటాయి. ప్రతి కోణంలోనూ అధిక శ్రమ తప్పదు. అయినా తెలివిగా ఉండి ఓర్పుగా పనులు చేసుకుంటారు. ధనిష్ట నక్షత్ర 1, 2 పాదాల వారికి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు. తరచుగా దూర ప్రాంత సందర్శన చేసుకుంటారు. ఏ విషయంలోనూ కూడా స్థిర బుద్ధి ప్రదర్శించరు. వృత్తి విషయంగా అవసరమైన సలహాలు అందవు. అనవసరమైన విషయాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. కలహములు ఎక్కువ రాకుండా జాగ్రత్త పడండి. ప్రతినిత్యం ఎక్కడైనా వేదపారాయణ జరుగుతున్న వీళ్ళు వినడం ప్రారంభించండి. దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోండి. అదేవిధంగా రాహుకేతువులు శాంతి చేయించండి. శనగలు, అలసందులు దానం చేయించండి. 7 ముఖాల రుద్రాక్ష ధరించండి. కుంభరాశి జాతకులు ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజయోగం 4, అవమానం 2. ధనిష్ట నక్షత్ర జాతకులకి మోసపూరిత వాతావరణం తరచుగా మీ చుట్టూ ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే ఇష్టపడతారు. ఇతరుల మీద ఆధారపడిన పనులు అన్నీ కూడా ఇబ్బందికి గురి అవుతాయి. వస్తువులు మరచిపోవడం లేదా దొంగిలింపబడడం వంటివి జరిగే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వారికి అనాలోచిత పనులు అధికం చేస్తారు. ఎటువంటి స్థితిలో కూడా కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. ఓర్పు, సహనం చాలా అవసరం. గతంలోని ఆరోగ్య సమస్యల వల్ల తిరగబెట్టకుండా జాగ్రత్త పడండి. కొత్త వ్యవహారంలో తలదూర్చుకండి. ఎవరి దగ్గర రుణములు చేయవద్దు, అలాగే అప్పు చేయవద్దు. ఉద్యోగ విషయంలో బహు జాగ్రత్తలు అవసరం. పూర్వభాద్ర నక్షత్రం
నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఆగ్రహావేశములు తగ్గించాలి. ఇతరుల వ్యవహారంలో కలువ చేసుకోకండి. బంధుమిత్రుల కలయికలో చాలా జాగ్రత్తగా మెలగండి. వృథా కాలక్షేపములు, వృథా సంచారం స్వస్తి పలకండి. మీ యొక్క ప్రతి విషయం చాలా గోప్యంగా ఉంచడం అలవాటు చేసుకోండి. మీకంటే తక్కువ స్థాయి వారి నుండి ప్రమాదాలకు అవకాశం ఉన్నది, జాగ్రత్త పడండి. వీరికి ఈ కుంభరాశి వారికి శాంతి మార్గం రోజు రామాయణంలో ఒక సర్గ పారాయణ చేయడం మంచిది. శని, గురు, రాహుకేతువులకు శాంతి చేయించుకోవడం మంచిది. దుర్గా సప్తశక్తి శ్లోక పారాయణ, శివాలయానికి 11 ప్రదర్శనలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అష్టముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. మీనరాశి వారికి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజయోగం 7, అవమానం 5. పూర్వభద్ర నక్షత్ర 4వ పాద జాతకులు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. హృదయార్థంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు చేయి ఆలోచన సహజంగా అధికం చేస్తారు. ప్రతి పనిలోనూ ధనవ్యయం అధికంగా చేస్తారు. ఏ పని సకాలంలో చేయరు. అయితే అన్ని పనులు సానుకూలంగా ఉంటాయి. అవసరానికి సరిపడా రుణములు అందుతాయి. ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల సహకారం బాగా అందుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఎక్కువ కాలం మందగమనంగా సాగిస్తారు. తెలివి ఉండి ధైర్యంగా కార్యక్రమాల్లో దృష్టి ఉంచరు. మిత భాషణ, ఓర్పు అనేది సహజంగా మీకు దూరంగా ఉంటాయి. తరచుగా జీర్ణ సంబంధంగాను చర్మ సంబంధంగాను ఇబ్బందులు రాగలవు. జాగ్రత్త ఉండండి. మీ ఆలోచనలు అమలు చేయ దిశగా మీతో సరిగా ఎవరితోనూ మనోభావాలను మీరు పంచుకోలేరు. రేవతి నక్షత్రం వారికి అద్భుతమైన మాట తీరు, స్నేహభావం ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు అందుకుంటారు. మీకు బంధువర్గం, స్నేహవర్గం కూడా బాగా సహకారం చేస్తారు. కొత్త ప్రణాళికలు రచిస్తుంటారు. తరచుగా వృత్తిరీత్యా ఏర్పడుతున్న ఆలస్యం గురించి చింతించకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు. కొన్ని విషయాల్లో దూకుడు తగ్గించవలను. ఈ మీనరాశి వారికి శని, రాహుకేతువులకు సంవత్సర ఆరంభంలోనూ మరియు అక్టోబర్లో శని, గురువులకు శాంతి చేయించడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మంచం దానం చేయించండి. ప్రదోష కాలంలో శివనామస్మరణ చేయించడం మంచిది. అదేవిధంగా అష్టముఖి రుద్రాక్ష ధరిస్తే శుభఫలితాన్ని పొందగలుగుతారు. ఈ విధంగా ఈ పరాభవనామ సంవత్సరం 12 రాసుల వారికి ఈ ఆదాయ వ్యవహారములు, ఆదాయ వ్యయములు, రాజ్యపూజ్యము, రాజ్యవమానం వివరించడం జరిగింది. అందరికీ ఆ పరమేశ్వరుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యమును ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సనాతన ధర్మ సాంప్రదాయవాదులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ శుభమస్తు. ఇట్లు విల్లేకంటి కేసరి కుమార్ శర్మ గారు, పురోహితులు, గుంతకల్పన. శుభమస్తు.